మనిషిని అనారోగ్యానికి గురిచేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ వల్ల కాలేయం, గుండెకు సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఊబకాయం తదితర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉందని తెలిస్తే ఈ కింది చిట్కాలు ఫాలో అయితే చాలు. వాటిని మీరు తగ్గించుకోవచ్చు. శరీరంలో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడంలో 5 రకాల నూనెలు సహాయపడతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే నూనెలతో మీరు మీ గుండెను ఆరోగ్యంగా, పదిలంగా ఉంచుకోవచ్చు. అందులో ఒకటి నువ్వుల నూనె. ఈ నూనెలో పొగ శాతం అధికంగా ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది. ప్రతి టేబుల్ స్పూన్లో 5 గ్రాముల కంటే ఎక్కువ మోనోసాచురేటెడ్ కొవ్వులతో పాటు 2 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఈ నువ్వుల నూనె కూరలు చేయడానికి లేకుంటే సలాడ్ల తయారీలో ఉపయోగించవచ్చు. కానీ నువ్వుల నూనెలో కొద్దిపాటి వగరు ఉంటుంది. దీని కారణంగా వంటల్లో వినియోగించడానికి పలువురు సందేహిస్తారు. వేరుశెనగ నూనె. ఈ నూనెలో చాలా పోషకాలు ఉంటాయి. మార్కెట్లో ఈ నూనె ధర అధికంగా ఉంటుంది. అలాగే ఈ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం స్వల్పంగా ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు క్యాన్సర్ వ్యాధిని నిరోధించడంలో సైతం సహాయపడుతుంది. ఈ నూనె వినియోగంతో గుండె పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. నాడీ వ్యవస్థ మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, రక్తపోటును తగ్గించడానికి, చర్మాన్ని రక్షించడంలో వేరుశెనగ నూనె కీలక పాత్ర పోషిస్తుంది. ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. దీనిని ఎక్కువగా సలాడ్లు లేదా పాస్తాలో ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్లో ఓలియోకాంతల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ నూనె రక్తంలో కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్లో ఉండే గుండె ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తాయి. చియా సీడ్ ఆయిల్. ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్. ఇది గుండె ఆరోగ్యకరమైన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. చియా విత్తనాలు ఫైబర్, ప్రోటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. బంగారు రంగులో ఉండే నూనెను చియా అంటారు. ఇది తక్కువ ఫ్రైయింగ్, పాస్తా, సలాడ్ల తయారీలో ఉపయోగిస్తే మంచిది. ఇది తక్కువ రుచిని కలిగి ఉంటుంది. వీటిలో ఫైబర్ స్వల్పంగా ఉంటుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్తో పాటు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అవకాడో ఆయిల్. అవకాడో నూనెలో మోనోఅన్సాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒలేయిక్ యాసిడ్. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడంతో పాటు గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అవకాడో ఆయిల్ శరీరం సహజంగా తయారు చేయలేని లుటిన్ వంటి ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. కాబట్టి అవకాడో ఆయిల్తో సహా కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే లుటిన్ని పొందవచ్చు. ఏ వయసు వారు ఎంత మద్యం తాగొచ్చో తెలుసా? అతి చేస్తే అంతే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ చాలామందికి ఆల్కహాల్ డ్రింక్ అలవాటే ఉంటుంది. కొందరు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే డ్రింక్ చేస్తే ఇంకొందరు అప్పుడప్పుడు, కొంతమంది రెగ్యులర్గా తాగేస్తుంటారు. ఇక ప్రస్తుతం చాలామందికి మద్యపానం తమ జీవన శైలిలో భాగమైపోయింది. ఇప్పుడు ఏ రకమైన ఈవెంట్స్లో అయినా ఆల్కహాల్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనే విధంగా మారింది. యువత వీటిని వారి స్టైల్ స్టేట్మెంట్గా భావిస్తారు. అయితే ఏ వయసులో ఎంతవరకు తాగాలో తెలుసుకుంటే చాలా మంచిది.
ఆల్కహాల్ అతిగా తాగితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఏజ్ ప్రకారమే అది కూడా పరిమితంగా డ్రింక్ చేయాలని సూచిస్తుంటారు. ఆల్కహాల్ వినియోగం వృద్ధుల కంటే యువకులకు ఎక్కువ ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. 2020లో దాదాపు 1.34 బిలియన్ల మంది హానికరమైన మోతాదులో ఆల్కహాల్ తాగారు. 15-39 సంవత్సరాల మధ్య వయసు గల పురుషులకు మద్యపానం చాలా ప్రమాదకరం. ఈ గ్రూప్లోని అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా డ్రింక్ చేసే అవకాశం ఉందట అని నివేదికల ప్రకారం 15-39 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలలో 1.85%, పురుషుల్లో 25.7% మంది ఎక్కువ మద్యం తాగుతారు. ఈ అధ్యయనం ప్రకారం మద్యపానం 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువకుల్లో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. మరోవైపు 40 ఏళ్ళు అంతకంటే వయసు ఉన్న వ్యక్తులు మితంగా తాగితే మద్యపానం నుండి కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇది గుండె జబ్బులు, పక్షపాతం, మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. వివిధ వయసులో ఎంత మద్యం సురక్షితం అనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. 15-39 సంవత్సరాల వయసున్న పురుషులు రోజుకు 0.136 స్టాండర్డ్ డ్రింక్ మించకుండా తాగాలి. మహిళలు రోజుకు 0.273 స్టాండర్డ్ డ్రింక్స్ తీసుకోవచ్చని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. స్టాండర్డ్ డ్రింక్ అంటే సాధారణంగా దేశాన్ని బట్టి నిర్దిష్ట మొత్తంలో స్వచ్ఛమైన ఆల్కహాల్ కలిగి ఉంటుంది. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్లో ఒక స్టాండర్డ్ డ్రింక్ దాదాపు 14 గ్రాములు స్వచ్ఛమైన ఆల్కహాల్ కలిగి ఉంటుంది. ఇది సుమారుగా 12 ఔన్సుల బీర్తో సమానం. అలానే 5 ఔన్సుల వైన్తో సమానం. కాబట్టి రోజుకు 0.1